పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అంటే లేక కొద్దిగా చల్లబడ్డట్టు ఉందాం మనం అందరం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఎంపీ ఎలక్షన్లో భాగంగా మీ అందరిని కలుసుకోవడానికి మా వాళ్ళు ఇంతకుముందు చాలామంది అంటున్నారు అందరు వచ్చారు కానీ మా వాళ్ళు రాలేరు అని చెప్పేసి. ఒక్క మాటల అర్థం మా వాళ్ళు రాలేరు అంటే మా వాళ్ళు రాలేరు అని ఒక ప్రేమతోటి పలకరించి అంటే మా వాళ్ళ దగ్గరికి మా వాళ్ళ గుండెల్లో మేము ఎప్పుడే ఉన్నాం కాబట్టి పెద్దగా మేము ఉన్నా వచ్చినా రాకున్నా కానీ మేము ఆ అభిమానాన్ని సంపాదించుకున్నాం. ఇక్కడికి వచ్చిన మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ, అయితే ఏదేమైనప్పటికీ గతంలో మొన్న కురుట్ల నియోజకవర్గం మొత్తం మీద సంజయన్నను ఇబ్రహీంపట్నం గ్రామంలో మీరందరూ కలిసి ఎక్కడ లేని విధంగా మన ఊర్లోనే ఓట్లు పడ్డాయి. మనమే గెలిపించుకున్నాం డాక్టర్ సంజయన్నను అధిక మెజార్టీతోటి. అంటే 70 గ్రామాలలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 70 గ్రామాలలో ఇబ్రహీంపట్నం ఒక్కటే పెద్ద మెజార్టీ ఇచ్చింది. ఎద్దండి రాలేదు, ఇంకా వేరే పక్కపక్కల గ్రామాలు పల్లెటూళ్ళు అక్కడ మనం తక్కువ ఉన్నప్పటికీ నా ఇబ్రహీంపట్నం గ్రామం మాత్రం 900 మెజార్టీ ఇచ్చేసి గౌరవాన్ని కాపాడిన ఘనత మీ అందరూ ఓట్లు వేసిండ్రు. అప్పుడు కారు గుర్తుకు ఓటేసి సంజయ్ గెలిపించిన పేరుంది మనకు. ఎమ్మెల్యే గారు కూడా అంటారు మీ ఇబ్రహీంపట్నం అంటే ఒక మాట మీద ఉంటారు, ఒక తాటి మీద ఉంటారు. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటే ఏదైనా చేస్తారనేది ఒక ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఇప్పుడు ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మొదటి సర్పంచ్ కూడా మేమే. గతంలో మమ్మల్ని ఆదరించిండ్రు, గెలిపించిండ్రు, అధిక మెజారిటీ తోటి గెలిపించిండ్రు. రెండోసారి కూడా మీరు మమ్మల్ని గెలిపించిండ్రు. మరి అప్పటికిప్పటికి తేడా ఏందనేది మీరు ఒక్కసారి ఆలోచించాలా. గతంలో ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్న వాళ్ళు ఏం చేసారు, మేము వచ్చినాక ఏం చేసినాం, తర్వాత ప్రతి కుల సంఘానికి ఇచ్చిన ఘనత మాది, హాస్పిటల్ కట్టించిన ఘనత మాది, కాలేజీ కట్టించిన ఘనత మాది, మోడల్ స్కూల్ కట్టించిన ఘనత మాది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చేయలేదు అనేది లేకుండా మేము ఎక్కడైనా ఒక ముద్రను అయితే పెట్టుకున్నాం. ఈ కుల సంఘానికి కానీ లేకుంటే సీసీ రోడ్లు కానీ ఫస్ట్ టైంలో బాగా పనిచేసినాం. సెకండ్ టైంలో ఏమైంది అనేది మీ అందరికీ తెలుసు. సెకండ్ టైం ముందరికి పోతే ఇంకా ఒకటి గుంజుతాడు. సెకండ్ టైం ఒకటి పని చేస్తే దాని మీద కంప్లైంట్ చేస్తాడు. సెకండ్ టైం ఒకటి బిల్ చేస్తే దాన్ని బిల్ రాకుండా వేస్తాడు. అయినప్పటికీ ధైర్యంతో ఎన్ని అమ్ముకున్నా ఎన్ని చేసినా కానీ ఈరోజు ధైర్యంగా మీద ముందట నిలబడ్డాం. మ్యాక్సిమం చేసే పనులు చేసినాం. మరి పింఛన్ల గురించి పోతే ఇబ్రహీంపట్నం టౌన్లోనే 50 లక్షలు వస్తాయి. ఇబ్రహీంపట్నం టౌన్లో 2200 మందికి 50 లక్షల పింఛన్ వస్తుంది. ఓన్లీ నా బీడీ పింఛన్ అక్క చెల్లెలకు 850 మందికి బీడీ పింఛన్లు వస్తుంది. మరి ఒక్కటి ఆలోచించాలా, మీలాంటి మహిళ, ఇలాంటి మహిళ కవితక్క ఇక్కడ మీ అందరితోటి బతుకమ్మ ఆడింది, మీ అందరితోటి ప్రేమగా ఉన్నది. అసొంటి ఆమెను తీసుకపోయి జైల్లో పెట్టిండ్రు. ఎందుకు? ఈ ఎలక్షన్లు ఉంటే భయం. ఆమె మీద మందు ఇది అది అని చెప్పేసి ఒక అభియోగం ఉన్నది. మందు దంద అని చెప్పేసి వచ్చినోడలే చెప్తాడు. అరే మందు దంద ఆమెకి వేసేంత కర్మే ఉన్నది. 100 కోట్లు అంటే అలా అయ్యాక ఇట్లా చెప్తే ఇట్లా వచ్చే అంత ధైర్యం ఉన్న ఆమె చేసేంత ఒక సాయంగా బిడ్డ నా ఇంటికాడకి ఇల్లు కడుతున్నామంటే దానికి విషయంలో ఇట్లా వేసుకోమని చెప్తావు. చేసుకో అన్నోడల్లో తప్పు చేసినట్టేనా? ఢిల్లీలో ఆగి నా ప్రావసిక్ ఇట్లుందా అంటే మా గవర్నమెంట్కి ఇట్లా వేసుకుంటే మీరు మంచిగా ఉంటుంది అనే విషయంలో చెప్పింది. దానికి కూడా కవితక్క తీసుకపోయి ఇప్పుడు జైలు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఒక్కసారి చూసిండ్రు. బీడీ పింఛన్ దేశంలోనే ఎక్కడ కూడా ఎవ్వరు పట్టించుకున్నప్పుడు మా అక్క చెల్లెల గురించి కొట్లాడి పోరాడి బీడీ పింఛన్ ఈ దేశంలో మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేసిన ఘనత కవితక్క వేసింది. మరి ఆ తర్వాత ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఒక్కసారి అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా మా అక్క చెల్లెల గురించి ఒక్కసారి బీడీ పింఛన్ కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2014 వరకు కట్ ఆఫ్ డేట్ జరిగిన మాట వాస్తవమే, తర్వాత రాలేదన్న మాట వాస్తవమే, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే కరోనా వచ్చింది. కరోనా నుంచి డబ్బులు లేక సచ్చుడా బతుకుడా అనే పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు ఆగిపోయింది. అట్లొకటి. మరి పింఛన్ కూడా
2200 మందికి రాగా కూడా ఇంకా కొంతమందికి భర్తలు చనిపోయారు, భార్యలకు రాలేదు. అది ఆగిన మాట వాస్తవం. మరి అదే కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 6 గ్యారెంటీలను వచ్చింది. 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలలో ఏమున్నది? ఫస్ట్ పింఛన్. అవ్వకు పింఛన్ ఒకటి వస్తే బాపుకు కూడా ఇస్తాం, 2 పింఛన్లు ఇస్తాం, కుటుంబంలో 2 ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట ఈరోజు ప్రభుత్వం చెప్పింది. దీనికోసం రాబోయే టైంలో నిలదీస్తాం. మీ అందరికి వచ్చాక మీ ఎంబటి ఉండి కొట్లాడతాం, పోరాడతాం. ఒకటి. రెండోది, ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాల తర్వాత నుంచి 59 సంవత్సరాల వరకు 2500 మీ ఖాతాలు వేస్తామని చెప్పేసి ఇంకొక గ్యారెంటీ చెప్పింది. ఎస్, మా అక్క చెల్లెలు కొందరు బీడీలు చేయరు, కొందరు ఇంకా చదువుకుంటారు, వాళ్ళకు కూడా 2000 మందికి వస్తే మేము స్వీకరిస్తాం, సంతోషిస్తాం. నా గ్రామానికి అధికంగా రావాలని చెప్పి నేను కోరుకుంటా. అట్లనే మళ్ళీ చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు, డిగ్రీ చేసిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూటీ కావాలంటున్నారు, స్కూటీ ఇస్తామని చెప్పిన మాట వస్తాం. అంతేకాకుండా మీ తరఫున మేము కూడా ఇంకోటి కోరుకుంటాం. ఈ ఆటోలు బీటోలు వచ్చుడేంది, మీ అందరికి స్కూటీలు ఇస్తారు. బాగా చెప్తా, ఓలా స్కూటీ మీద ఇక తట్టా పార తీసుకొని స్కూటీ మీద రారా మనం, ఇది కూడా కోరుకుంటాం. మనది తర్వాత మన ప్రభుత్వం వస్తే సన్న బియ్యం అని అనుకుందాం. ఇప్పుడు ఇంకోటమ్మా, 2000 ఉన్న పింఛన్ది 4000 ఇస్తామన్నారు. మరి వస్తున్నాయి 4000? మరి మీది 500 లేవు. సరే, కళ్యాణ లక్ష్మి అనేది 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చినామా లేదా? ఇచ్చినాం. మరి ఆ 1,00,000 రూపాయలు కాకుండా దాంతో ఒక తులం బంగారం, అంటే ఉన్న 1,00,000 రూపాయలు ఇస్తుండే ఇప్పటికీ మామూలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అన్న మనం సబ్మిషన్ చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టినాం, ఇప్పటికి రాలేదని చెప్పి చాలా మంది వస్తుండ్రు. ఈ 1,00,000 రూపాయలతోటి తులం బంగారం అని చెప్పి నేను అడుగుతున్నా. దీంతో పాటు మనం ఏదైతే రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే నేను 15,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి 10,000 కూడా మొన్నటి దాకా ఇప్పుడు వాడు ఏమంటుండంటే 4 ఎకరాలకు ఇస్తాం, 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తాం అనేది ఇంకా ఏది క్లారిటీ లేదు. ఒకళ్ళకి పడుతున్నాయి, ఒకళ్ళకి పడతలేదు. ఇది కూడా మన గ్రామంలో ఎక్కుతున్నది. మళ్ళీ చనిపోయిన రైతుకు, ప్రతి రైతుకు 5 లక్షల రూపాయలు మనం ఇంటికి తీసుకుపోయిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. చాలా మంది చనిపోతే ఏ ఆఫీసులో చుట్టూ చూడలేదు, ఎవరికి లంచం ఇచ్చుండలేదు, బాధ్యత 5 లక్షలు ఇస్తామా లేదా అని ఒకటి ఆలోచించాలా. మరి మన గ్రామంలో ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టుగా 24 గంటల కరెంట్ అయితే అందరి కళ్ళ ముందర కనిపిస్తుంది. తోటలకు పోతే అరే బంద్ చేస్తే ఒక న్యూస్ ఉంటుండే, కరెంట్ పోయిందంటే అరే ఎందుకు పోయింది అనేది న్యూస్ ఉంటుండే. ఇప్పుడైతే తెల్లన్నాక ఫ్యాన్లు పెట్టుకుంటామన్నా తెల్లన్నాక కరెంట్ పోయిందా, ఫ్యాన్లు పెట్టుకునే పరిస్థితి లేదు, కూలర్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడ అంటే పరిస్థితి ఎట్లా మారింది అనేది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలా. బస్సుల విషయానికి వస్తే మొన్న మా ఎమ్మెల్యే సాబ్ చెప్తుండే అన్నట్టు, భార్యాభర్తలు పోయిందట, వీళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు భార్యాభర్తలు. ఇక ఒకళ్ళకి సీట్ దొరికాయి, ఒకరి పెళ్ళానికి సీట్ దొరికాయి, ఇంకొక పెళ్ళానికి సీట్ దొరకపోయాయి. వాళ్ళిద్దరు ఆడలు కొట్టుకున్నాక అరే నా పెళ్ళాన్ని ఎట్లా కొడతావు, నా పెళ్ళాన్ని ఆడలు ఏం మొగలు కొట్లాడుకున్నాయి. అంటే సమస్య ఎట్లా ఉంటే బస్సు కూడా ఫ్రీ, నేను అద్దంటలేదు, బస్సు ఇయ్యింది, నా ఆడబిడ్డలకి అందరికి బస్సు ఫ్రీ ఉంది. కాకుంటే పెంచుంది. ఆడళ్ళు కనీసం బస్సు ఆపితే ఇక్కడ ఆపితే డ్రైవర్ గాడి ఆపుతుండు, ఆడళ్ళు కనిపిస్తే ఒక శత్రువు అయి వస్తుండు, అయ్యో బస్సు ఎక్కుతారేమో నాకు ఫ్రీ అన్నారు. మరి అంటే ఇంత దౌర్భాగ్యంగా ఇన్ని రోజులకి 6 నెలలకి ఇట్లా అవుతుంటే ప్రభుత్వం ఏది చేస్తుంది అనేది కొద్దిగా ఆలోచించే బాధ్యత మీ అందరికీ ఉన్నది. ఆడవాళ్ళు మన ఇబ్రాహీంపట్నంలో ఎమ్మెల్యే సాబ్కి ఎట్లా అధిక మెజారిటీ ఇచ్చినామో మీరు కూడా ఖచ్చితంగా మెజారిటీ ఇచ్చి కారు గుర్తుకు 2వ నెంబర్ మీద కారు గుర్తు కోటేసి సోమవారం నాడు వస్తుంది, మంచిగా స్నానాలు చేసి దేవునికి మొక్కి అందరూ తప్పకుండా 2వ నెంబర్ మీద కారు గుర్తు కోటేసి మా విలువని కాపాడుంది, గౌరవ సంజయన్న విలువని కాపాడుంది. మేమంతా ఐక్యంగా ఉన్నామంటే రేపు పొద్దున మనం అడగడానికి హక్కు ఉంటుంది. ప్రశ్నించకుంటే అవ్వైనా అడగకుండా అన్నం పెట్టది. అసలు మనకు సంజయన్ ఉన్నారు కాబట్టి సంజయనకు పెద్ద కొడుకు చిన్న కొడుకు కుడి భుజం ఎడం భుజం లాగా ఉండాలి. కాబట్టి సంజయనకు ఒక్కళ్ళు ఉంటే సంజయన్ వెంబడి మేము అందరం ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు కారు గుర్తు కోటేస్తే సంజయనకు విలువ పెరుగుతుంది. మీ అందరికీ ఏదన్నా రాబోయే టైంలో మనం అడిగి తీసుకొచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఖచ్చితంగా 2వ తారీఖు 13వ తారీఖు సోమవారం 2వ నెంబర్ మీద కారు గుర్తు కోటేసి మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి పేరు పేరున తెలుపుతూ, ఇంత మంచి మీరందరూ మాకెప్పుడు అభిమానంగా ఉండి మమ్మల్ని మామూలు మీలాగా బీడీలు చేసే అమ్మాయిని తీసుకొచ్చి 10 సంవత్సరాలు మీ గుండెల్లో పెట్టుకొని
సర్పంచ్ నిలబెట్టిండ్రు. మమ్మల్ని మామూలు ఉన్న వ్యక్తిని ఈ రోజు మీ అందరి ముందట నిలబడే ఆత్మస్థైర్యం అంటే మీరే బలం. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలంగాణ.